భక్తులు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు గ్రామ దేవతల ఉత్సవాలు జాతరలు ఆధునిక యుగంలో మాయమవుతున్న హస్తకళలు చేతివృత్తులు వాటి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అరుదుగా జరిగే ఉత్సవాల్లో పాయకురపేట చిలకల ఉత్సవం స్థానికంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. అనకాపల్లి జిల్లా పాయకురపేటలో చిలకల తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. సీతారాముల ఆలయం వద్ద కొలువుదీరి ఉన్న పేరంటాలమ్మ అమ్మవారికి ఉగాది రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవం నిర్వహించడం శతాబ్దాల కాలంగా వస్తున్న ఆచారం. మంగళవారం జరిగిన పేరంటాలమ్మ అమ్మవారి జాతరలతో పాయకురపేట రోడ్లన్నీ రద్దీగా మారాయి. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు విశేషంగా కృషి చేశారు. పెద్ద పెద్ద వాహనాలను దారి మళ్లించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రంగురంగులతో చేసిన పంచదార చిలుకలను వెదురుతో చేసిన చేటలను అత్యంత భక్తి శ్రద్ధలతో కొనుగోలు చేశారు. తుని పాయకురపేట పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఈ తీర్థంలో పాల్గొన్నారు. తుని పాయకురపేట గ్రామ ప్రజలందరికీ ముందుగా శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. పాయకురపేట చిలకల ప్రతి సంవత్సరం ఉగాది రోజున చిలకల తీర్థం జరుగుతుంది. ఈ చిలకల తీర్థం మలిపెద్దివారి ఇలవేలుపు రాజాపంతుల వారి ఆడపడుచు. మలిపెద్దివారి ఇంటి నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజున 3:30కి ఆ తల్లి ఇంటి సభ్యులైన ఎవరో ఒకరి మీద వచ్చి భవిష్యవాణిని తెలియజేస్తుంది. గత 4 తరాలుగా ఈ చిలకల తీర్థం తుని పాయకురపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రసిద్ధిగాంచింది. ఈ అమ్మవారికి ఏది మొక్కుకున్నా సరే జరుగుతుందని ప్రజల నమ్మకం. అందరికీ మరొకసారి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.